సెలవులు వచ్చాయి. శ్రియ నాన్నమ్మ ఇంటికి ట్రైన్లో వెళ్తోంది. విండో దగ్గర కూర్చుని బయట పచ్చని పొలాలు, కొండలు చూస్తూ చాలా హ్యాపీగా ఉంది. గాలి ఆమె జుట్టు తాకుతుంటే ఆమె చిన్నగా నవ్వుకుంది. గ్రామం స్టేషన్కి ట్రైన్ వచ్చేసరికి నాన్నమ్మ అక్కడే ఎదురు చూస్తోంది. శ్రియ పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్నమ్మను బిగిగా హత్తుకుంది. మరుసటి రోజు శ్రియ బయటకు ఆడుకోవడానికి వెళ్ళింది. పచ్చని పొలాలు, పెద్ద చెట్లు, పిల్లలు పరిగెడుతూ అన్నీ కొత్తగా కనిపించాయి. ఒక్కసారిగా ఒక పెద్ద నీడ ఆమె ముందు పడింది. శ్రియ వెనక్కి అడుగు వేసింది. ఇది ఎవరు? ఆ భారీ మనిషి కూడా ఆమెను చూసి కొంచెం భయపడిపోయాడు. శ్రియ కొంచెం ధైర్యం చేసి మాట్లాడింది. హలో, నేను శ్రియ. ఆ భారీ మనిషి కూడా నెమ్మదిగా నవ్వాడు. ఇద్దరూ భయం మర్చిపోయి చిన్నగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి ఇద్దరూ డైలీ కలుసుకుని ఆడుకుంటున్నారు. వారు ఇద్దరూ గ్రామం దగ్గర ఉన్న అందమైన ప్రదేశాలు తిరిగి చూశారు. శ్రియ తన డ్రాయింగ్స్ చూపిస్తుంటే గెయింట్ చాలా సంతోషంగా చూశాడు. ఆ రోజు నుంచి ప్రతిరోజు మజాగా ఆడుకున్నారు. ఒకసారి గెయింట్ శ్రియాను పైకి ఎత్తితే ఆమె చిలిపిగా నవ్వుకుంది. ఒకరోజు శ్రియ మట్టిలో జారిపోయింది. గెయింట్ వెంటనే ఆమెను పట్టుకున్నాడు. శ్రియ నవ్వుతూ పట్టేశావే అని చెప్పింది. గెయింట్ ఒకరోజు తన ఒంటరి గుహ దగ్గరకు శ్రియాను తీసుకెళ్లాడు. శ్రియ అతని వేలను పట్టుకుని నేను ఉన్నాను కదా అని మెల్లగా అంది. ఆ సాయంత్రం నాన్నమ్మ వారిని వెతుక్కుంటూ వచ్చింది. గెయింట్ కనిపించగానే ఆమె షాక్ అయింది. అతను చెట్టు వెనుక దాక్కోవడానికి ప్రయత్నించాడు. శ్రియ నాన్నమ్మ, ఇతను మంచి మనిషి అని చెప్పింది. నాన్నమ్మ ఒక్కసారి గెయింట్ కళ్ళలోకి చూసింది. రా బిడ్డా, ఇంటికెళ్దాం అంది. శ్రియ గెయింట్ చేతిని లాగుతూ తీసుకెళ్ళింది. గ్రామం మొత్తం వారిని ఆశ్చర్యంగా చూస్తోంది. ఆ రాత్రి ముగ్గురు అమ్మమ్మ ఇంటి ముందు కూర్చుని భోజనం చేశారు. భారీ మనిషికి పెద్ద గిన్నెలో అన్నం. శ్రియ నవ్వుతూ అతనికి వడ్డిస్తోంది. అమ్మమ్మ, ఇప్పుడే మా ఇంటి సభ్యుడివయ్యావురా అని చెప్పింది. గ్రామం, ఆటలు, కొత్త ఫ్రెండ్. శ్రియ హాలిడేలు ఇలా హ్యాపీగా గడిచాయి. మనసు మంచిగా ఉంటే స్నేహం ఎక్కడైనా దొరుకుతుంది. చిన్నవారితోనైనా పెద్దవారితోనైనా.